ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. మే నెల 4, 5, 6 తేదీల్లో వద్దన్న అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రెండు తప్పులను అసలు చేయకండి. 100% జరగబోయేది ఇదే. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్కి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది? మే నెల 4, 5, 6 తేదీల్లో మీ జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి? ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టం అనేది ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అదృష్ట యోగం పట్టబోతోంది. కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలను, రథ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కోర్టు కేసుల్లో కానీ ఇతర సమస్యలతో కానీ కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకైతే పూర్తి విముక్తి అయితే కలగబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మాత్రం మీరైతే ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే వీరి సమయంలో ఖచ్చితంగా చూస్తారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే ఇప్పుడు చూసేద్దాం. వృశ్చిక రాశి జాతకులకి సమయం వృత్తి, వ్యాపారాది రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఉత్సాహంగా ముందుకు సాగండి, మీకు మేలు జరుగుతుంది. మందు మిత్రులతో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. ఒక్క సంఘటన మీకు చాలా ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మీకు అంతా కూడా బాగుంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే మీరైతే తప్పకుండా పొందుతారు. కృషి ఫలిస్తుంది. కొత్త బాధ్యతలు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ పట్టుదలతో అధిగమిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వారం చివరిలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంటుంది. ఈశ్వర ధ్యానం చేయండి, మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వృశ్చిక రాశి వారికి 2024 ఏ విధంగా ఉండబోతోంది, వీరి లైఫ్లో ఎటువంటి మార్పులు అనేవి మీరైతే చూడబోతున్నారు చూసేద్దాం. వృశ్చిక రాశి జాతకులకు 2026 పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే, చీకటి నుండి అఖండ రాజయోగం వైపుగా సమగ్ర విశ్లేషణ. ఈ రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. ఒక చలన చిత్రంలాగా సాగే సంవత్సరం ఇది. సాధారణ సంవత్సరం అయితే మాత్రము కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే సంవత్సరం. రాత్రి ఎంత చీకటిగా ఉంటుంది అంటే ఉదయం అంత కాంతివంతంగా ఉంటుంది అనేటటువంటి సామెత 2026 మీకు అక్షరాల వర్తిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం మిమ్మల్ని శారీరకంగాను, మానసికంగాను, ఆర్థికంగాను, భావోద్వేగ పరంగా కూడా పరీక్షిస్తుంది. కానీ ఈ ఏడాది మధ్యలో జరిగే ఒకే ఒక్క గ్రహ మార్పు అంటే గురుడి యొక్క ఉచ్చస్థితి మీ యొక్క జాతకాన్ని ఆకాశానికి ఎత్తివేస్తుంది. మొదటి భాగం పరీక్షల సంవత్సరం, తర్వాతి భాగం పరిశ్రమకు ప్రతిఫలంగా కూడా ఉంటుంది. ఈ పరాక్రమం ఏ విధంగా ఉంటుందో, దీనికి గల జ్యోతిష కారణాలు ఏమిటో కూడా ఇప్పుడైతే లోతుగా చూసేద్దాం. ఈ రాశి వారి ఫలితాలు నిజమైన కోణంలో అర్థం చేసుకోవాలి అంటే 2026 మీ యొక్క రాశిని బలంగా ప్రభావితం చేసే 4 ప్రధాన శక్తులను ముందుగా గమనించాలి. ఇవే మీ యొక్క జీవితంలో వచ్చే అన్ని మార్పులు వెనుక ఉన్నటువంటి అదృశ్య శక్తులు. ఈ రాశి వారికి 8వ ఇంట్లో గురుడు ఉన్నప్పుడు ఆకస్మిక ఖర్చులు, గుప్త శత్రువులు, వైద్య చికిత్సలకు సంబంధించిన వ్యయాలు, ఇన్సూరెన్స్, లీగల్ విషయాలు వంటి వాటిని ముందుకు తెస్తాడు. మీపైన మీరు చేసుకునే నిర్ణయాల బరువు ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఇప్పటి వరకు తీసుకున్న మార్గం సరికాదేమో అనేటటువంటి సందేహం మీలో కలగవచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం సమస్యలు, కుటుంబ ఆస్తులపైన తలెత్తే వాదనలు లేదా పన్నులు, బ్యాంకులు సంబంధాలు, ఇబ్బందులు కూడా ఇప్పుడు ఈ సమయంలో ఎక్కువగానే ఉత్పన్నం అవుతాయి. అదే సమయంలో దాన్ని పూర్తిగా ప్రతికూలంగా మాత్రమే చూడకూడదు. అష్టమ గురుడు మీలో అంతఃచింతన పెంచుతాడు. జ్యోతిష్యం, ఆయుర్వేద, మంత్రతంత్రాలు, రహస్య శాస్త్రాలపైన ఆసక్తి పెరగవచ్చు. మీ లోపాలేమిటో బలాలేమిటో విశ్లేషించి మీ యొక్క జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి ఇది ఒక కర్మ శుద్ధి దశగా పనిచేస్తుంది. ఇదే 2026 అతిపెద్ద మలుపు. గురుడు కర్కాటకంలోకి అంటే మీ యొక్క జాతకంలో 9వ ఇల్లు భాగ్యస్థానంలోకి ప్రవేశించి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇది 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే లభించే అద్భుతమైనటువంటి యోగము. ఇక్కడ గురుడు అత్యంత పవిత్రమైనటువంటి దయామయ స్వభావంతో పనిచేస్తాడు. ఉచ్చగురుడు 9వ ఇంట్లో
గురువు మీ యొక్క రాశి 1వ ఇల్లు, 3వ ఇల్లు చేతన ప్రయత్నాలు మరియు 5వ ఇల్లు సంతానం, విద్య, మానసిక శాంతి చూసి ఆశీర్వదిస్తాడు. పరీక్షా కాలం ముగిసిన తరువాత ఎంతో స్థిరమైన ఆత్మవిశ్వాసంతో కూడినటువంటి జీవితం అనేది మీకు ప్రారంభమవుతుంది. గురువులు, పెద్దల యొక్క ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. విలువైన మార్గదర్శనం దక్కుతుంది. కుటుంబంలో సద్భావం పెరుగుతుంది. మీ మాటకు బరువు వస్తుంది. ఆర్థిక దృష్ట్యా ఎదుగుదల, ఆధ్యాత్మిక దృష్ట్యా లోతైన జ్ఞానం రెండూ కూడా సమానంగానే వస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. శని మీకు 4వ, 5వ ఇంట్లో ప్రత్యేకమైన సంబంధం కలిగిన గ్రహంగా చెప్పవచ్చు. 2026 మొత్తం కాలం శని మీ యొక్క 5వ ఇంట్లో అంటే మీన రాశిలో సంచారం కొనసాగిస్తాడు. 5వ ఇల్లు బుద్ధి, విద్య, సంతోషం, మనో నిగ్రహం, ప్రతిభ స్థానం. శని ఇక్కడకు రావడం వల్ల మీరు చాలా తేలికగా ఏ నిర్ణయము కూడా తీసుకోలేరు. చాలా ఆలోచించి అంచనా వేసి బాధ్యతతో అడుగు వేసే అవకాశాలు కూడా ఉంటాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వీరిని చూసి ఇట్టే ఆకట్టుకునే స్వభావాన్ని కూడా ఈ వృశ్చిక రాశి వారు కలవారుగా ఉంటారని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల అనేది ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు విని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీళ్ళు ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా ఈ రాశి వారు కలవారుగా ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఈ వృశ్చిక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు ఏమిటో కూడా చూసేద్దాం. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం వారు కనక పుష్యరాగాన్ని ధరించాల్సి ఉంటుంది. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చని ధరించిన మీరు శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.